హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నిన్న హసన్పర్తి మండల కేంద్రంలో డాక్టర్ ప్రత్యూష అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యకు కారకులైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వివరించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రత్యూష భర్త డాక్టర్ సృజన్ అతని ప్రియురాలి వేధింపుల కారణంగానే డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించిన సందర్భం కనిపిస్తూ ఉంది. డాక్టర్ సృజన్కు అతని తల్లిదండ్రులు కూడా సహకరించి ప్రత్యూషను వేధించే వాళ్ళని ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. గత కొద్ది నెలల క్రితం సృజన్కు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఒక రీల్స్ చేసుకునే అమ్మాయి పరిచయం కారణంగా ఆ పరిచయం ఏదైతే అక్రమ సంబంధంగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోయాయి. ఆత్మహత్య చేసుకునే ముందు రోజు సృజన్ ప్రత్యూషను కొట్టాడు. ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకుందన్నటువంటి అంశాలను అయితే పోలీసులు వెల్లడించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జాఫర్గఢ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి పాల్గొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడే హక్కు ఉందని ఈ సందర్భంగా వారు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కడియం శ్రీహరి రాజకీయం అంతా కూడా వెన్నుపోటు రాజకీయంగా ఉందని ఈ సందర్భంగా వారిద్దరూ విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బలంగా కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరే విధంగా పనిచేయాలని సందర్భంగా వారు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే జనగామ మండలం వడ్లకొండ గ్రామానికి సంబంధించిన రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సాగునీరు అందక తాము వేసుకున్నటువంటి పంటలు ఎండిపోయే పరిస్థితిని వాళ్ళంతా కూడా వరి పైరుతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే బొమ్మకూరు ప్రాజెక్టు నుంచి బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీళ్లు విడుదల చేసి మా పంటలు కాపాడండి అంటూ రైతాంగం అంతా కూడా వాళ్ళు వేడుకుంటున్న సందర్భం కనిపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గోరికొత్తపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన గోరికొత్తపల్లి మండలానికి సంబంధించి పిఎస్సిఎస్ కేంద్రం అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోలీస్ స్టేషన్ ఇతర భవనాలు రావాల్సిన అవసరం ఉందని, దీంతోపాటు ఎరువుల కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఉందని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రోడ్డు మీద కూర్చొని నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గోరికొత్తపల్లి మండలం ఏర్పాటు చేసే విధంగా ఆనాడు సీఎం కేసీఆర్తో మాట్లాడి కొత్త మండలం మంజూరు చేపించుకొని అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయం ఎంఆర్ఓ లాంటి కార్యాలయాలకు సంబంధించిన భవనాలకు శంకుస్థాపనలు చేశామని అవన్నీ కూడా ఇప్పుడు మరుగున పడిపోయానటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న అభివృద్ధి సంక్షేమ విషయంలో పూర్తిగా రాష్ట్రం వెనుకబడిపోయిందని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. అదేవిధంగా కేసీఆర్ రైతు బంధు అంటే వ్యవసాయానికి సంబంధించిన కాలమని, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి రైతు భరోసా కాలం అంటే అది ఎలక్షన్ కాలమని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కొత్తగూడెం మండలం పొగొల్లపల్లి దగ్గర పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో బారులు తీరి కనిపించడం, క్యూ లైన్లలో ఆధార్ కార్డులు పెట్టడం లాంటి అంశాలకు సంబంధించి టీ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలతో రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. గంగారం మండలం మర్రిగూడెం గ్రామంలో యూరియా సేల్ సెంటర్ను ఏర్పాటు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా టీ న్యూస్కు ధన్యవాదాలు చెప్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ఎదుట వాళ్ళంతా కూడా బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం
అవకాశం కనిపిస్తూ ఉందని, వెంటనే ఏదైతే ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రియంబర్స్మెంటు విడుదల చేయకపోతే ఉద్యమాన్ని పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు హెచ్చరించారు.